హాయ్ అండి. ఈరోజు నేను వేస్ట్ క్లాత్‌తో హ్యాంగింగ్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది డ్రెస్‌లో కొద్దిగా మిగిలితే దాన్ని ఇలా హ్యాంగింగ్స్ లాగా రెడీ చేస్తున్నాను. ఎటైనా సేమ్ సైజ్ తీసుకోండి. లెంత్ అండ్ విడ్త్ నేను ఇక్కడ 4 ముక్కాలు తీసుకున్నాను. అలాగే సేమ్ లెంత్‌తో లైనింగ్ కూడా తీసుకోండి. ఇలా 2 పీసెస్ తీసుకోండి. మొత్తం వచ్చి 4 పీసెస్. 2 పీసెస్ లైనింగ్, 2 పీసెస్ ఒరిజినల్ పీస్. ఇలా రివర్స్ చేసుకొని కుట్టుకోండి. ఎందుకంటే లోపల నుంచి మనం బయటికి తీస్తాం. ఇలా కుట్టిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా క్రాస్‌గా ఫోల్డ్ చేసి మధ్యలో పార్ట్‌ని మార్కింగ్ చేసుకుందాం. మార్కింగ్ చేసుకొని ఇలా ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒరిజినల్ పీస్ని తక్కువ కట్ చేసుకొని లైనింగ్ పీస్ని ఎక్కువ కట్ చేసుకోవాలి. ఎందుకంటే మధ్యలో నుంచి మనకు హ్యాంగింగ్ థ్రెడ్ అనేది వస్తుంది. సో ఎందుకంటే అంత చిన్న హోల్లో నుంచి పట్టదు కాబట్టి అందుకని లైనింగ్ క్లాత్ని ఎక్కువ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఒరిజినల్ పీస్ని లోపల నుంచి ఖర్చులు బయటికి కనిపించకుండా ఉండడానికి లోపల నుంచి బయటికి తీస్తాం. అప్పుడు ఒరిజినల్ పీసు మనకు బయటికి వస్తుంది. అది అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా రివర్స్ చేయడం వల్ల ఇదొక అడ్వాంటేజెస్. లేకపోతే రివర్స్ అవుతాయి. చూసుకొని పెట్టుకోండి. ఇలా మొత్తం నిదానంగా తిప్పేసుకోండి. సైడ్లు రాకుండా ఉంటే ఏదైనా షార్ప్గా ఉంటుంది కదా, స్క్రూ డ్రైవర్ కానీ లేకపోతే ఏదైనా ఉంటే దాన్ని పెట్టుకొని అక్కడ కూడా కరెక్ట్గా తీసేసుకోండి. తర్వాత దాని పైన ఒక కుట్టు వేసుకుందాం. చుట్టూరు బార్డర్కి వీడియోలో చూపించిన విధంగా ఇలా నిదానంగా కుట్టు వేసుకోండి. చివరికి వచ్చేటట్టు వేసుకోండి. అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ హ్యాంగింగ్స్ అనేవి చాలా సింపుల్ అండి. లుక్ కూడా చాలా బాగుంటాయి. డైలీ మనం సమోసా టైప్ ట్రై చేస్తుంటాం కదా, ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మీకు నచ్చుతాయి. ఇలా 2 అనేవి కుట్టేసుకోండి. 2 హ్యాంగింగ్స్ అనేవి సేమ్ ఇలాగే చివరిలో కుట్టేసేసుకోండి. నేను హ్యాంగింగ్ థ్రెడ్ అనేది గోల్డ్ కలర్ తీసుకున్నాను. మామూలు బయట షాప్లో దొరుకుతుంది కదా. వీలైతే మనము ఈ థ్రెడ్ని ఈ క్లాత్తోనైనా యూస్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఈ ఫ్లవర్స్ వచ్చాయి కదా, లావుగా వస్తుందని నేను అది యూస్ చేయలేదండి. ఇలా మధ్యలో హోల్ పెట్టాం కదా, అక్కడ ఇలా ముడి వేసుకున్నాను హ్యాంగింగ్కి. ఎందుకంటే థ్రెడ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు స్ట్రైట్గా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ లెంత్తో ఇలా మధ్యలోకి క్రాస్గా మనం డాట్స్ వేస్తే ఎలా క్రాస్గా తీసుకుంటామో అలా విధంగా క్రాస్గా తీసుకోండి. ఫస్ట్లో ఎక్కువ తీసుకొని చివరికి వచ్చేలోపు దాంట్లో కలిసిపోయేలాగా అలా తీసుకోండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా తీసేసుకొని కుట్టేసుకోండి. ఫస్ట్లో రఫ్ చేసుకోండి, ఎందుకంటే కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా కుట్టేసేసుకోండి. తర్వాత ఇటు సైడ్కి ఫోల్డ్ చేయండి. సేమ్ ఇందాక ఎలా అయితే కుట్టేసామో ఒక 1/2 ఇంచ్ తీసుకొని అలానే కుట్టేయండి. ఇది లెంత్ అనేది ఈ ఫ్లవర్ అనేది మీడియం సైజ్ వస్తుందండి. మీకు పెద్ద సైజు కావాలంటే విడ్త్ అండ్ లెంత్ అనేవి సేమ్గా పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఇంచెస్ లెంత్ పెడితే 6 ఇంచెస్ విడ్త్ పెట్టుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఇలా కుట్టేసిన తర్వాత ఇలా వచ్చిందండి ఫ్లవర్ అనేది. చూడండి చాలా బాగా వచ్చింది. సేమ్ అటు సైడ్ కూడా ఇలాగే కుట్టేసుకున్నాను. ఇలా చాలా బాగా అనిపించాయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్